హైపర్ అనేటువంటి ఒక టైటిల్ మా రామ్కి తప్ప మరెవరికి ఊహించుకోలేము. అంత యాప్ టైటిల్ పెట్టాడు వాసు. రామ్కి నాకు ఒక మంచి కనెక్షన్ ఉంది. నేను వాళ్ళ బ్యానర్లో పుట్టాను. యువసేన నా ఫస్ట్ సినిమా. మా రవికిషోర్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సో రామ్తో టైమ్ అండ్ అగైన్ మళ్ళీ పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. అలాగే ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట జస్టిన్ బీబర్ సాంగ్ లాగా ట్రెండీ లుక్స్తో అన్నట్టు పాట నిజంగా నాకు ట్యూన్ వచ్చినప్పుడు ఇలాంటి పాట కావాలన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మా ఓం నమస్తే బోలో పాట రేడియోలో. అది ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఈ పాట కూడా మంచి హిట్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా వాసుకు ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ని రిటైన్ చేసుకుంటూనే ఒక కొత్తదైనటువంటి పంథాన్ని అనుసరించాడు. దానికి తగ్గట్టుగా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి కథ దొరికింది. నాకు కథ తెలుసు. సెకండ్ హాఫ్ మా అబ్బురు బాబు గారు డైలాగ్స్ రాస్తున్నారు. పిన్ టు పిన్ నాకు తెలుసు. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. మంచి కథ మంచి టెక్నీషియన్ ఎంచుకున్నాడు వాసు. ఈ సినిమాకి డెఫినెట్గా అతనికి గొప్ప విజయాన్ని అందించిపెట్టిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పైగా ఈ సినిమాని నిర్మించిన వారు నాకు ఫ్రెండ్స్ లాంటి వారు. రామ్ గారు, గోపి గారు, అనిల్ శంకర గారు. వాళ్ళ బ్యానర్లో కూడా మంచి హిట్ సినిమాలకు నేను పనిచేశాను. మొత్తంగా ఈ హైపర్ అనే సినిమా అందరికీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విజయాన్ని సంపాదించిపెట్టిందని, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు సంపాదించిపెట్టిందని, మా రామ్ ఖాతాలో మరొక హిట్ ఇస్తుందని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమాలో కూడా నన్ను ఒక ఇన్వాల్వ్ చేసి నాతో పాట రాయించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ హైపర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అడిగింది లేదు మీరు చెప్పండి ఏదో అన్నారు. సో ముందే అర్థమైపోతుంది. ట్రైలర్ చూసి చెప్పండి నా డైరెక్ట్ ప్రొడ్యూసర్ నోట్లోంచి వచ్చింది అంటే సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు లెక్క. అయితే ఈ హైపర్ అనే టైటిల్కి మా ప్రొడ్యూసర్స్కి అసలు సంబంధం లేదు. అలా చాలా కూల్. అంటే సాధారణంగా ఒక సినిమా జరగదు కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి జరగదు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు, సార్ జగన్ లాంటి సినిమా